నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఒళ్ళంతా వణుకు, తిమ్మిర్లు, మల్టిపుల్ స్క్లెరోసిస్, మితాహారంతో దీర్ఘాయుష్యు, ఫోటోథెరపీతో చర్మ సమస్యలు మాయం, చేతిలో నొప్పిని తెచ్చిపెట్టే సెల్ ఫోన్ ఎల్బో, ఇంకా హెల్త్ టిప్. అప్పుడప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం మనకు అనుభవమే. ఇక షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచుగా తిమ్మిర్లు, చురుకుపోట్లు వేధిస్తూనే ఉంటాయి. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ తిమ్మిర్లు పడుతూ ఒళ్ళంతా ఒకటే నీరసంగా, నిస్సత్తుగా ఉంటే, మెడను పక్కకు తిప్పినప్పుడల్లా కరెంట్ షాక్ లాగా తగులుతుంటే, ఈ సమస్యల వెనుక మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. నరాలపై మైలిన్ షీట్ దెబ్బతినడం వల్ల తలెత్తే మల్టిపుల్ స్క్లెరోసిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నాడీ వ్యవస్థ రూపంలో ఒక అద్భుతమైన సమాచార వ్యవస్థ ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ మన శరీరం అంతటికీ రక్తం ద్వారా ఆక్సిజన్ను, పోషకాలని సరఫరా చేసి అక్కడి వ్యర్థాలు, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళటానికి ఎలా సాయం చేస్తుందో, అలాగే నాడీ వ్యవస్థ కూడా కండరాలు, ఇతర అవయవాల నుంచి నాడుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ మెదడు ద్వారా వాటికి అవసరమైన ఆజ్ఞలను పంపుతూ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ అనేది మెదడు నుంచి వెన్నెముక ద్వారా శరీరమంతటా విస్తరించి ఉంటుంది. సమాచార యంత్రాంగాన్ని మనం విద్యుత్ శక్తితో పోల్చుకుంటే నాడుల్ని మనం విద్యుత్ వైర్లలాగా చెప్పుకోవచ్చు. విద్యుత్ శక్తిలాగే మన దేహంలో సమాచారం నిరంతరాయంగా ఈ నరాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ ఇన్సులేషన్ షీట్లో విద్యుత్ వైర్లు చుట్టబడి ఉన్నట్లుగానే నరాల చుట్టూ కూడా మైలిన్ పొర కప్పబడి ఉంటుంది. ఈ పొర దెబ్బతినటాన్నే మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది నరాలకు సంబంధించిన, అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి సంబంధించిన ముఖ్యంగా క్రానిక్ డిసీజ్ అన్నమాట. సో జనరల్గా ఇదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాంట్లో కేటగిరీలో వచ్చే డిసీజ్ అన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే కొంతమందిలో ఈ నర్వ్స్ మీద ఉన్న, అంటే నర్వస్ సిస్టంలో ఉన్న కవరింగ్స్ మీద మైలిన్ షీత్ అని ఉంటుంది అన్నమాట, ఫ్యాటీ లేయర్. ఆ ఫ్యాటీ లేయర్ని కొన్నిసార్లు యాంటీబాడీస్ లాంటివి అటాక్ చేయటం మూలాన ఈ కవరింగ్స్ పోయి, అంటే ఇన్సులేషన్ లాంటిది ఉండే కవరింగ్ పోయి దాన్ని మనం మైలిన్ షీత్ అంటాం. అది పోవటం మూలాన కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అంటే ఉదాహరణకి కొంతమందికి చూపు తగ్గటం, కొంతమందికి ఒక కాలు చేయి తిమ్మిరిలాగా రావటం, నడకలో బ్యాలెన్స్ కోల్పోవటం, అట్లాగే యూరినరీ సిమ్టమ్స్ లాంటివి రావచ్చు అన్నమాట. సో మెయిన్గా ఈ నర్వ్ సిగ్నల్స్ ట్రాన్స్మిషన్ ఇబ్బంది రావటం వలన వచ్చే వ్యాధే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్. సాధారణంగా ఈ ఎంఎస్లో లక్షణాలు ఎక్కువ శాతం మందికి, అంటే ఒక కంట్లో చూపు తగ్గటం కానీ, లేకపోతే కనుక కొన్నిసార్లు రెండు కళ్ళు కానీ ఎఫెక్ట్ అవ్వటం కానీ, లేకపోతే కొద్దిమందికి నడవటంలో ఇబ్బంది, అంటే తూలుళ్లాగా రావటం కానీ, కొంతమందికి ఈ యూరిన్కి వెళ్ళే ఇబ్బందులు, యూరినరీ బ్లాడర్ సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ, లేకపోతే కాలు చేయి తిమ్మిరిలాగా కానీ, కొంతమందికి రెండు కాళ్ళలో స్పాస్టిసిటీ అంటారు, అంటే టైట్గా ఉండి నడవటం కష్టం అవటం కానీ, అలాగే కొద్దిమందికి సెక్షువల్ సమస్యలు కూడా రావచ్చు అన్నమాట. మల్టిపుల్ స్క్లెరోసిస్ మూలన సహజంగా సడన్గా లైఫ్ డేంజర్ లాంటిది అయితే ఉండదు యూజువల్గా. సో ఇది అంటే రెగ్యులర్గా రిలాప్సెస్ లాగా వచ్చినప్పుడు వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన మెదడులో కొన్ని బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఈ న్యూరాన్లపై మైలిన్ అనే షీట్ ఉంటుంది. ఏ కారణంగానైనా మైలిన్ షీట్ హరించుకుపోతే ఎండిపోతున్న ఆకుల మాదిరిగా నశించిపోతూ ఉంటాయి. నాడులపై మైలిన్ షీట్ దెబ్బతిన్నప్పుడు సమాచారం చాలా నెమ్మదిగా, నీరసంగా ప్రసారం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అసలు ప్రసారమే ఉండదు. ఇలాంటప్పుడు దెబ్బతిన్న నరాలు సేవలందించే శరీర భాగాల పనితీరు కూడా దెబ్బతింటుంది. ఫలితంగా ఒళ్లంతా తిమ్మిర్లు, వణుకు, బలహీనత, కంటి చూపు మందగించటం, వస్తువులు రెండుగా కనిపించటం, మాటల్లో స్పష్టత లోపించటం, కాళ్ళు చేతుల్లో చురుకుపోట్లు, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి సహజంగా మనం
ఫస్ట్ పేషెంట్ హిస్టరీ జాగ్రత్తగా విని సిమ్టమ్స్ని బట్టి ఒకవేళ కనుక మనకేమన్నా అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిని మనం ఎర్లీగా గుర్తించడానికి క్లినికల్ హిస్టరీతో పాటు ఎంఆర్ఐ అనే ఇన్వెస్టిగేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు కొద్దిమందికి అంటే కేవలం ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు బ్రెయిన్ పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయినా తర్వాత వచ్చే అటాక్స్ అప్పుడు మనం బ్రెయిన్ స్పైనల్ కార్డ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి అనుమానం ఉన్నప్పుడు సో ఎంఆర్ఐ స్కాన్తో పాటు కొన్నిసార్లు వెన్నులోంచి నీరు తీసే టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. చేసి దాంట్లో కొన్ని పరీక్షలతో పాటు ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అనే టెస్ట్ కూడా పంపిస్తాం. తర్వాత కొంతమందికి ఇవోక్డ్ పొటెన్షియల్స్ అంటారు, అంటే విఈపి స్టడీస్ లాంటి, అంటే విజువల్ ఇవోక్డ్ పొటెన్షియల్స్, అంటే కంట్లో మనం స్టిమ్యులేట్ చేసి లైట్తో ఆ రికార్డింగ్ని కూడా రికార్డ్ చేసి దాని ప్రకారం ఏమైనా కంటి నరం ఏమైనా ఎఫెక్ట్ అయిందో కూడా చూస్తూ ఉంటాం. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్కి ఇంకోటి ఏంటంటే కొన్ని వ్యాధులు మల్టిపుల్ స్క్లెరోసిస్ లాగా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. అందుకని కొన్నిసార్లు బ్లడ్ టెస్టులు చేస్తాం. ఉదాహరణకి మన న్యూరోమైలిటిస్ ఆప్టికా అనే డిసీజ్ కానీ, అంటే ఎన్ఎంఓ యాంటీబాడీస్ కానీ, లేకపోతే మాగ్ యాంటీబాడీస్ కానీ, లేకపోతే కొన్నిసార్లు ఈ వాస్కులిటిక్ ప్రొఫైల్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ జోగ్రన్ సిండ్రోమ్ అనే వ్యాధులు ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా కొన్నిసార్లు మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసిన మిగతా ఇన్వెస్టిగేషన్స్ సాయంతో కూడా తీసుకొని కొన్ని వ్యాధులు దీనిలాగా ఉండే వ్యాధులను కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి అన్ని ఫైండింగ్స్ని కోరిలేట్ చేసుకొని దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ జబ్బులో నరాలపై ఉండే మైలిన్ షీట్ దెబ్బతినటానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు. చిన్న వయసులో మన శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించి ఆపై నిద్రాణంగా ఉండిపోయి తర్వాత ఎప్పుడో 40 ఏళ్ల వయసులోనో క్రియాశీలమైనప్పుడు దాని మూలంగా నాడులపై మైలిన్ పొర క్రమంగా దెబ్బతినిపోవచ్చు. మనలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు కూడా నాడులపై పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు రక్త పరీక్షలు, ఎంఆర్ఐతో పాటు స్పైనల్ కార్డ్, ఎలక్ట్రిక్ సిగ్నళ్లను రికార్డు చేసి పరిశీలించటం ద్వారా మల్టిపుల్ స్క్లెరోసిస్ జబ్బు తీవ్రతను అంచనా వేస్తుంటారు డాక్టర్లు. మల్టిపుల్ స్క్లెరోసిస్కి సహజంగా ఈ ట్రీట్మెంట్లో ఎప్పుడైనా సరే మనం ఒకసారి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి నిర్ధారణకు వచ్చినప్పుడు మనం సహజంగా వీళ్ళకి తొందరగా ఈ అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు అయితే కనుక మనం తొందరగా ఈ అటాక్ని ఎంత తొందరగా తగ్గించగలిగితే అంత మంచిదన్నమాట. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దికి అది తగ్గినా కూడా దాని యొక్క గుర్తులు అలా ఉండి తర్వాత ప్రతిసారి రిలాప్స్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లము ఆ మార్బిడిటీ అంటాం, అంటే దాని యొక్క ఆ వ్యాధికి గురే అంగవైకల్యం అలా మిగలొచ్చు, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి అటాక్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ అవ్వచ్చు. సో అందుకని ప్రతి వాళ్ళకి ఎవరికైనా సరే ఒకసారి అటాక్ రాగానే జనరల్గా స్టీరాయిడ్స్ ఇస్తాం, కొద్దిగా హై డోస్ స్టీరాయిడ్స్ ఇస్తారు. ఈ మిథైల్ ప్రెడినిసోలోన్ అనే మందు కానీ, లేకపోతే కొన్నిసార్లు తప్పకపోతే అంటే అవైలబిలిటీని బట్టి మనం ట్యాబ్లెట్స్ అయినా సరే ఇస్తూ ఉంటారు. ఈ అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు స్టీరాయిడ్ ఇచ్చిన తర్వాత వ్యాధి కొద్దిమంది కంట్రోల్ కాకపోతే రేర్గా ప్లాస్మాఫెరెసిస్ అనేది కూడా చేస్తూ ఉంటాం. అంటే జనరల్గా ఈ అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు స్టీరాయిడ్స్తో కంట్రోల్ అవుతాయి. స్టీరాయిడ్స్తో కనుక కంట్రోల్ కాకపోతే లేకపోతే వ్యాధి పెరుగుతుందంటే అప్పుడప్పుడు ప్లాస్మాఫెరెసిస్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో దాంతోపాటు డిసీజ్ మోడిఫైయింగ్ ట్రీట్మెంట్, అంటే ఒక అటాక్ వచ్చిన తర్వాత అటాక్ని తగ్గించడానికి మనం స్టీరాయిడ్స్ ఇచ్చిన తర్వాత కానీ, లేకపోతే ప్లాస్మాఫెరెసిస్ చేసిన తర్వాత కానీ మళ్ళీ ఇంకో అటాక్ రాకుండా ఉంటాకి డిసీజ్ మోడిఫైయింగ్ థెరపీ అని ఉంటాయి అన్నమాట. దాంట్లో రకరకాల మందులు ఉంటాయి అన్నమాట. ఇదివరకు ఇంజెక్షన్స్ రూపంలో ఇంటర్ఫెరాన్స్ అని దొరికాయి. ఇప్పుడు కూడా అవి ఉన్నా కూడా ఇంకా ఓరల్ మెడికేషన్స్ కూడా మంచివి దొరుకుతూ ఉన్నాయి. అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ మీద కొద్దిగా రీసెర్చ్ ఎక్కువగా జరుగుతూ కొత్త మందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మెడికేషన్స్ కొద్దిగా వాడటానికి అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటున్నాయి. బెటర్గా పనిచేసే మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. సో మనం అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు ఇచ్చే ట్రీట్మెంటే కాకుండా మళ్ళీ ఇంకోసారి వ్యాధిని ఆ రిలాప్సెస్ రాకుండా, లేకపోతే రిలాప్సెస్ని సాధ్యమైనంత వరకు
గ్యాప్ పెంచడం లేకపోతే నెంబర్ తగ్గించడానికి ఈ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇస్తూ ఉంటాం. అదే కాకుండా ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి కొంతమందికి కొన్ని సిమ్టమ్స్, ఇబ్బందికరమైన సిమ్టమ్స్ అంటే నడవటం కష్టం కానీ లేకపోతే మజిల్ స్పాజమ్స్ లాంటివి ఉంటే తప్పకుండా ఫిజియోథెరపీతో సాయం తీసుకొని ఈ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే నడవటం కానీ స్విమ్మింగ్ చేయటం లాంటి కానీ ఎక్సర్సైజెస్తో పాటు మజిల్ స్ట్రెంగ్తనింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ తీసుకోవటం. అలాగే కొన్ని లక్షణాలు అంటే తిమ్మిరిలాగా ఉంటే, పెయిన్స్ అయి ఉంటే కొన్ని మెడికేషన్స్ అంటే గాబాపెంటిన్ అని, ప్రిగాబాలిన్ అని అలాంటి మెడికేషన్స్ లాంటివి కూడా వాడుకుంటే కనుక వీళ్ళకి కొద్దిగా కంఫర్ట్ లెవెల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ జబ్బుకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. జబ్బును అదుపులో ఉంచుకోవటానికి, నరాలపై మైలిన్ పొర మరింతగా క్షీణించకుండా ఉండటానికి నిత్యం మందులు వాడాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ, మజిల్ రిలాక్సెంట్స్, కార్టికోస్టిరాయిడ్లు, ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు మల్టిపుల్ స్క్లిరోసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకునేందుకు ఉపకరిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. మితాహారం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదనే విషయం మనకు తెలిసిందే. అయితే మితాహారం తీసుకునే వారికి జీవితకాలం కూడా గణనీయంగా పెరుగుతుందని ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పూర్వం అడవుల్లో తపస్సు చేసుకునే మునీశ్వరులు మితాహారం తీసుకోవడం వల్లే ఎక్కువ కాలం జీవించేవారని అంటూ ఉంటారు. అది శాస్త్రీయంగా ఎంత నిజమో తెలియదు, కానీ తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారాన్ని నియమిత సమయంలో తీసుకుంటూ ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారని హోవార్డ్ హ్యూజెస్ మెడికల్ ఇన్స్టిట్యూట్కి చెందిన పరిశోధకులు చెప్తున్నారు. పగటిపూట మనం చురుకుగా ఉండే సమయంలో, అది కూడా తగు మోతాదులో ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఈ విషయం ఎలుకలపై జరిపిన పరిశోధనలో స్పష్టమైంది. ఎలుకలు రాత్రిపూట చురుకుగా ఉంటాయి కాబట్టి వాటికి రాత్రి వేళలోనే ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఇవ్వడం వల్ల వాటి ఆయుష్ ప్రమాణం 35% వరకు పెరిగినట్లు పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. తక్కువ ఆహారం వల్ల వయసుతో పాటు పెరిగే ఇన్ఫ్లమేషన్ ఎలుకల్లో తగ్గడం వల్లే వాటి ఆయుష్ పెరిగినట్లు తేలింది. దీన్ని బట్టి మనుషులకు ఇదే వర్తిస్తుందని అంటున్నారు సదరు పరిశోధకులు. అన్ని పోషక విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని మితంగా నియమిత సమయంలో తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం భద్రంగా ఉండడమే కాదు, మన జీవితకాలం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మనమందరం తప్పకుండా గుర్తుంచుకుని తదనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది. రోజు కాసేపలా ఉదయపు నీరెండకు నిలబడితే విటమిన్ డి లభిస్తుందని మనందరికీ తెలుసు. అయితే ప్రకృతి సహజంగా లభించే సూర్యకాంతి కొన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బాగా తోడ్పడుతుందని మీకు తెలుసా? బొల్లి మచ్చలు, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను నయం చేయడంలో మందులతో పాటు కాసింత సూర్యరశ్మి కూడా అవసరమే అంటున్నారు డాక్టర్లు. ఫోటోథెరపీగా పిలిచే ఈ చికిత్సలో సహజంగా లభించే సూర్యకిరణాలతో పాటు యూవీ లైట్, ఫ్లోరోసెంట్, హాలోజన్ విద్యుత్ దీపాలు, ఎల్ఈడి లైట్లను ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సమస్యలను నయం చేయడంలో ఫోటోథెరపీ ఎంత ఉపయుక్తంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోటోథెరపీ అంటే లైట్ ట్రీట్మెంట్. మనకి మన ఇట్లా పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ మనకి ఈ సూర్యరశ్మి వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయని చెప్తుంటారు. అంటే లైట్ రేస్, యూవీ రేస్, సన్ రేస్, ఈ లైట్ న్యాచురల్గా అయితే లైట్ యూవీ సన్ నుంచి వస్తుంటుందో చాలా వరకు స్కిన్ కండిషన్స్ కానీ చాలా వరకు హెల్త్ కండిషన్స్ కానీ మనకి కరెక్ట్గా రేస్ ఎక్స్పోజ్ అవుతే ఆటోమేటిక్గా నయం అవటం స్టార్ట్ అవుతుంటాయి. సో వాటిలో మనకి ఈ అబ్జర్వేషన్లోనే మనకి సృష్టించిన ట్రీట్మెంటే ఫోటోథెరపీ. ఇవైతే మనకి జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ లేదంటే హార్మోన్ ప్రాబ్లంగా వచ్చే ప్రాబ్లమ్స్ కరెక్ట్గా మనం సన్కంగా న్యాచురల్ సన్కంగా ఎక్స్పోజ్ అవ్వగలిగితే అవి మన మెడిసిన్స్తో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. ఈ సోరియాటిక్ స్కిన్ కూడా ఈ ఫోటోథెరపీకి ఒక వరం అని చెప్పొచ్చు. వాడే మందులతో పాటు ఈ ఫోటోథెరపీ గంగా రెగ్యులర్ సెషన్స్ తీసుకోగలిగితే మనం కాంప్లికేషన్స్ లేకుండా ఈ సోరియాసిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది బొల్లి మచ్చలు అంటే తెల్లపూత మచ్చలు. ఇవి ఎంట్రికల్కి రావచ్చు, గోర్లకు రావచ్చు, నోట్లో రావచ్చు, అంటే ఒంటిపైన ఎక్కడైనా రావచ్చు. కానీ న్యాచురల్ సన్ రేస్లో మనకి కావాల్సిన కారణాల కంటే హార్మ్ఫుల్ కిరణాలు కూడా వస్తుంటాయి. సో అవి కాక మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే వేరే ఇతర హెల్త్ కండిషన్స్ ల్యాండ్ అవుతుంటాం. అంటే కరెక్ట్ మోతాదులో కరెక్ట్ టైం డ్యూరేషన్లో కరెక్ట్ టైంలో తీసుకోవడం వల్ల ఈ రేస్ అనేది ఉపయోగపడుతుంటాయి. దాన్ని ఫోటోథెరపీ అంటాం.
ఆ సోలారెన్స్ అనే ట్యాబ్లెట్స్ మన వెయిట్ ప్రకారంగా డోస్ తీసుకొని 2 గంటల తర్వాత క్లినిక్ రమ్మంటుంటాం. ఇట్లా వారానికి 2 సార్లు 3 సార్లు మన డోస్ తీసుకొని మనకి ఏదైతే డోస్ ఎంత యూవీలో దాని ఎనర్జీస్ ఉంటాయి, టైం ఉంటాయి, ఆ ఎనర్జీస్ పెంచుకుంటా వస్తుంటాం. ఏదైతే టైం సెట్ అవుతుందో అది క్యాల్కులేట్ చేసుకొని అది వారానికి కానీ నెలకు కానీ 3 నెలలకు కానీ ఒకసారి మెయింటెనెన్స్ రమ్మంటుంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎక్కువైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎక్కువ మందులు వాడకుండా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మనకు సౌకర్యాలతో పాటే సమస్యల తాకిడి కూడా పెరిగింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనలో చాలామందికి సెల్ ఫోన్ అనేది హస్తభూషణంగా మారిపోయింది. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ లేని ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ ఎల్బో అలాంటిదే. గంటల తరబడి సెల్ ఫోన్ను ఉపయోగించడం వల్ల చేతిలోని ఎముకల్లో నొప్పి మొదలవుతోంది. కొంతమందికి చేతిని పైకెత్తడం కూడా కష్టంగా మారుతోంది. చేతుల సాయంతో కొద్దిపాటి బరువునెత్తడానికి కూడా ప్రయాసపడాల్సి వస్తూ ఉంటుంది. మొత్తంగా చేతి కదలికల్ని కట్టిపడేసే సెల్ ఫోన్ ఎల్బో గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ ఫోన్ ఎల్బో అంటే ఏంటి? సెల్ ఫోన్ ఎల్బో అంటే స్పెసిఫిక్ కండిషన్. మనం ఎప్పుడైనా చెయ్యి ఎక్కువ ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకొని ఫోన్లో మాట్లాడినా, ఏ యాక్టివిటీ ఎక్కువ ఫోల్డ్ చేసి మనం మామూలుగా సెల్ ఫోన్ చూసేటప్పుడు ఇట్లా ఫోల్డ్తో చూస్తుంటాము, మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడుతుంటాము. సో అప్పుడు ఒక నరం ఉంటుంది ఇక్కడ, దాన్ని అల్నార్ నర్వ్ అంటాము. అది ఎల్బో దగ్గర కొంచెం స్ట్రెయిన్ అయ్యి చేతికి ఫింగర్స్కి అంతా తిమిర్లు వస్తుంటాయి, ఎస్పెషలీ ఆన్ దిస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్. చేతి ఫోర్ ఆర్మ్ లోపల భాగము, ఫింగర్స్ లోపల భాగంలో తిమిర్లు మంటలు వస్తాయి. ఇక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చాలామంది మనకు సెల్ ఫోన్ యూసేజ్ ఎక్కువైపోయి దాంతో ఇప్పుడు ఫోన్ మాట్లాడకపోయినా కానీ ఫోల్డెడ్ పొజిషన్లో ఇట్లా చూసుకుంటుంటాం. దాంతో ఈ స్ట్రెయిన్స్ అయ్యి ఆ నరం మీద ఇరిటేషన్ అవుతున్నది. సెల్ ఫోన్ వాడకం ఎల్బోకు ఎలా దారి తీస్తుంది? సో మనం అందరూ అనుకున్నట్ల సెల్ ఫోన్ ఎల్బో అంటే ఎల్బోలో ప్రాబ్లం ఏమి ఉండదు, ఆ నరం ప్రెస్ అవుతుంటా దాంతో తిమిర్లు చేతికి వచ్చేది. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రిపీటెడ్ ఫోన్ కాల్స్ ఉంటే పోస్చర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఈ చేతితో మాట్లాడాలి, ఒకసారి దీంతో మాట్లాడచ్చు. అది కాక ఎక్కువ ఫోన్ కాల్ కాన్వర్జేషన్స్ ఉంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ వైర్లెస్ హెడ్సెట్ వాడాలి. ఏమన్నా బ్లూటూత్ హెడ్సెట్, వైర్లెస్ ఫోన్స్ ఏదో ఒకటి వాడాలి. సో మనం చేయి పొజిషన్ ఫ్రీగా ఉంటుంది, ఫోన్ దూరం పెట్టుకొని మనం ఇయర్ పీస్ పెట్టుకొని మాట్లాడవచ్చు. అది కాకుండా కానీ కొంతమంది ఈవెన్ యూజింగ్ అన్ ఐప్యాడ్, కంప్యూటర్, ల్యాప్టాప్ అంతే ఐప్యాడ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసినా కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎల్బో పొజిషన్ మూవ్ చేస్తూ ఉండాలి. కాన్స్టెంట్లీ ఒకటే పొజిషన్ ఎల్బోని మనం ఫోల్డ్ చేసి పెట్టుకొని అట్లనే 1 గంట 2 గంటలు ఉంచేస్తే అప్పుడు ఇట్లా ఇరిటేషన్ సిమ్టమ్స్ వస్తాయి. మూవ్ చేస్తూ ఉండి కొంచెం మూవ్ అవుతూనే ఉంటే ఇట్లా సిమ్టమ్స్ ఏం రావు. దిస్ ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ మనకి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువసేపు కూర్చొని ఒకటే పొజిషన్లో ఉంటారు, లేచి కదలరు, పొజిషన్ బ్యాడ్ ఉంటుంది, సో బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళకి కానీ అడ్వైస్ అదే చెప్పేది, లేచి కొంచెం తిరిగి ఎవ్రీ 45 minutes కొంచెం స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ కూర్చోండి. సో దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. మనం కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ఎల్బో స్ట్రైటన్ చేయాలా, ఫోల్డ్ చేయాలా, అండ్ మూవ్ ద నెక్, మూవ్ ఎవ్రీథింగ్ అని చేసుకుంటే ఇట్లా ప్రాబ్లమ్స్ రావు. సెల్ ఫోన్ ఎల్బోతో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ మనకు వచ్చేటి నార్మల్గా ఎల్బో దగ్గర నుంచి షూటింగ్ పెయిన్ వస్తుంది డౌన్ ద ఫింగర్స్. ఎల్బో దగ్గర నుంచి షూటింగ్ పెయిన్, మేబీ ఐదర్ ఎల్బోస్ రెండిట్లోనూ రాదు, నార్మల్గా ఒక సైడే వస్తుంది. ఎల్బో నుంచి షూటింగ్ పెయిన్ ఫింగర్స్ వస్తుంది. దాన్ని మనం నివారించుకోవాలంటే ఆ ఎల్బోని మనం తగ్గించుకోవాలా. నాట్ ఓన్లీ ఫర్ సెల్ ఫోన్, రెగ్యులర్ యాక్టివిటీ ఆల్సో తగ్గించుకోవాలా. యూ ప్లేయింగ్ టెన్నిస్, స్పోర్ట్స్ ఏమైనా ఆడుతుంటే అది తగ్గించుకోవాలా. ఇంట్లో మనం కుకింగ్ చేసినప్పుడు ఎల్బో మూమెంట్స్ ఎక్కువ ఉంటే అది తగ్గించుకోవాలా. కోర్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు తగ్గించే మెడిసిన్స్, నరాల మందులు కొంచెం వేసుకొని రెస్ట్ ఇస్తే అది తగ్గిపోతుంది. యూజువలీ ఒక 4-5 days 1 week ఆఫ్ మెడిసిన్స్ అండ్ రెస్ట్తో తగ్గిపోతుంది. దాని తర్వాత మళ్ళీ రాకోకుండా దాన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. బట్ రిపీటెడ్ పెయిన్ అట్లనే వస్తుంటే అప్పుడు మనం నరాలు టెస్టింగ్ చేసుకొని ఈ నొప్పి మెడ నుంచా, ఎల్బో ప్రాబ్లమా అని ఎక్సర్సైజ్ తీసి డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలని. కానీ 90 to 95% పేషెంట్స్కి విత్ రెస్ట్ అండ్ పోస్చర్ కరెక్షన్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఇట్లా స్ట్రెచ్ చేసేది, ఇట్లా స్ట్రెచ్ చేసేది అది చేస్తే ఈ పెయిన్ తగ్గిపోతుంది. సెల్ ఫోన్ ఎల్బోకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మోస్ట్ పేషెంట్స్కి ఈ సెల్ ఫోన్ ఎల్బో మన ఇంట్లో చేసే ట్రీట్మెంట్స్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది. ఇది తగ్గనప్పుడు దెన్ డాక్టర్ని సంప్రదించి ఇనిషియల్ కోర్స్లో వాపు తగ్గించే మెడిసిన్స్, నర్వ్స్ కొంచెం సెన్సిటివిటీ తగ్గించే మెడిసిన్స్ ఇస్తాము. కొన్ని B12 సప్లిమెంట్స్ కానీ ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఇచ్చే కొద్దీ నార్మల్గా 2 weeksలో తగ్గుతుంది.
తగ్గనప్పుడు అప్పుడు మనం నరాల టెస్టింగ్ చేయాలి. నర్వ్ కండక్షన్ స్టడీ, నర్వ్ స్టడీ చేసుకొని న్యూరాలజిస్ట్ ఆర్ ఆర్థోపెడిక్ ఫిజిషియన్ కలిసి అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది మనకు చేయాల్సి వస్తుంది. సెల్ ఫోన్ ఎల్బోను నివారించుకోవటం ఎలా? దీని ప్రివెంటివ్ స్టెప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మోస్ట్ పీపుల్ మనం చెప్పేది ప్రివెంటివ్ స్టెప్స్ దీంట్లో చేయరు, బికాజ్ వాళ్ళకి ఫస్ట్ తెలిస్తే కదా అది వస్తుందని. సో సిట్టింగ్ ఇన్ వన్ పొజిషన్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, కూర్చున్నా ఇది హోల్డ్గా కంప్లీట్గా ఒక పొజిషన్లో పెట్టుకున్నప్పుడు అవి స్టిఫ్నెస్ వచ్చేసి ఆ నరాల మీద ప్రెస్ అవుతుంది. సో కీప్ మూవింగ్, బీయింగ్ యాక్టివ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడతాం అనుకోండి, చేయి ఇట్లా పట్టుకొని మాట్లాడేదానికన్నా యూజ్ అ వైర్లెస్ హెడ్సెట్, ఫోన్ దూరం పెట్టుకొని వాడేది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ పెయిన్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని రెస్ట్ చేసి యాక్టివిటీ అవాయిడ్ చేసేది చాలా ఇంపార్టెంట్. అతి సర్వత్రా వర్జయేత్ అనే నానుడి సెల్ ఫోన్ వాడకం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. గంటల తరబడి మొబైల్ను ఉపయోగించడం వల్ల సెల్ ఫోన్ ఎల్బో వంటి సమస్యలు వచ్చి పడతాయని గుర్తుంచుకోవాలి. చేతిలో తిమ్మిర్లు, నొప్పి వంటి బాధలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు కొద్దిగా ఆవాల పొడికి 1 స్పూన్ తేనెని కలపండి. ఆ మిశ్రమాన్ని కొద్దిగా నాకుతుంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.